హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. మీకు ఇవాళ ఒక చిన్న పజిల్ పెడతాను. ఈ ఏరియా ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా? కనిపెడితే నాకు కామెంట్‌లో షేర్ చేయండి. ఈ ఏరియా ఎక్కడున్నదనేది మీకు తెలిసుంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా. అసలా సముద్రం అంటే ఎంజాయ్ చేయనోళ్ళు ఎవరుంటారండి? చూసారా? దానికి తోడు ఇట్లాంటి వారధి లాంటి పెద్ద పెద్ద రాళ్ళు సముద్రంలో వరకి వేశారు. ఇలాంటి గుట్టలు ఒక ఐదో, ఆరో వేశారు. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ గుట్ట మీదకి ఎక్కి చూద్దాము. నెమ్మదిగా వెళ్దాం చూడండి. ఎగుడు దిగుడుగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా చదును చేస్తానే ఉన్నారు. ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగో చూసారా? ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి సముద్రం లోపల వరకి ఒక వారధిలాగా చక్కగా వేశారు. ఇప్పుడు సముద్రం దగ్గర ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకొంచెం బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తారనుకుంటా. చూసారా ఎంత వారధో? దగ్గర దగ్గర 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల లోపలికి వేసినట్లున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇట్లా ఉన్నాయి. కుక్లైనర్‌తో ఇంకా క్లీన్‌గా, నీట్‌గా చేస్తానే ఉన్నారు. ఇంకా వర్క్ అవుతానే ఉంది. కొంతమందయితే సముద్రంలో దిగి స్నానాలు చేస్తూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందయితే ఇదిగో చూసారా తడవకుండా నీట్‌గా మధ్యలో దాకా వెళ్ళినట్టు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి ఆ రాళ్ళ మీద కూర్చొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. చూస్తానికి ఎంత నిర్మలంగా అనిపిస్తుందో చూస్తున్నారా? కానీ భయంకరంగా ఉందండి. వెళ్తే మాత్రం భయమేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఏంటో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినట్లే అనిపిచ్చింది. కానీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇట్లాంటి వారధులు లాంటివి నిజంగానే ఏర్పాటు చేస్తే బావుంటదనిపిస్తుంది. చూసారా ఎంత లోతుందో? చాలా లోతుంది ఇక్కడికి. ఇక్కడికి ఎవరు రావట్లేదు మీరు గమనిస్తున్నారా? ఆ అంచున మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. అదిగో చూసారా? అట్లా గుట్టలు గుట్టలుగా 4, 5, 6 గుట్టలుగా వేశారండి ఇట్లాంటి వారధి లాంటివి. మరి ఏంటో కొత్త రకంగా అనిపిచ్చింది నాకైతే మాత్రం ఈ సముద్రం దగ్గర. మీరు ఒకసారి గమనించండి. గమనించి ఇది ఎక్కడుందో మీరు కనిపెట్టండి చూద్దాం. చూసారా ఎట్లా తొణికిసలాడుతా ఉన్నాయో నీళ్ళు. మీకు చిన్న హింట్ ఇస్తాను. ఇక్కడ ఒకసారి సునామీ గూడా వచ్చిందండి. కానీ ఈ సముద్రం ఎంత ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తుందో అంత విషాదాన్ని గూడా ఇస్తుంది. అందుకనే మనం వచ్చిన వాళ్ళమి జాగ్రత్తగా మన పని వరకి మనం చూసుకొని ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు మాత్రమే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేయటం చాలా మంచిదండి. ఈ సముద్రంతో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. చూసారా? గుట్లపై కూర్చొని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. ఇదిగోండి ఇది మీకు నేను చూపిస్తుంది ఏంటంటే సముద్రమును నది కలిసే చోటండి ఇది. ఏదో అంటారు పొదరు అనో ఏదో అంటారు దాన్ని. ఆ 2 కలయికని. మొత్తానికి అది కూడా డేంజరస్ ఏరియానే. జాగ్రత్తగా ఉండాలి అక్కడికెళ్ళినా కూడా. చూసారా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా వేశారో. మీరందరూ నా ఛానల్‌కి లైక్‌లు, సబ్‌స్క్రైబ్‌లు బాగా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఏరియా ఎక్కడుందో మీకు నేనే చెప్తాను.